సర్వాధికారుడా స్వాగతం యాచకుడనుడా స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాచకుడనుడా స్వాగతం సుఖపాత్రుడా స్వాగతం నీల స్వరూపుడా స్వాగతం సుఖపాత్రుడా స్వాగతం నీల స్వరూపుడా సంతోషంపై బలిలో పాల్గొనడానికి సంతోషంపై బలిలో సంతోషంపై బలిలో స్వాగతం సర్వాధికారుడా స్వాగతం యాచకుడా. రాజాన కిరణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తుండగా వారికి ఏకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా వారికి కావాల్సిన దీవెనలు వరములు దయచేయమని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసిన మేలుల ఉపకారములు తలంచుకొని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినము మనము పునీత బెర్నాడ్ గారి పండుగను కూడా చేసుకుంటూ ఉన్నాము. ఆ బెర్నాడ్ గారు మనకు మరియ తల్లి యొక్క ప్రార్థన, మిక్కిల్ గారి తల్లి అని నెమ్మదిగా చెప్పండి. ఆ దేవుని ఎదుట ఈరోజు ఆ బెర్నాడ్ గారిని కూడా మనం స్మరించుకుంటూ ఉన్నాము. వారి ప్రార్థన సహాయంతో మనం కూడా సరైన విధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటూ ఆ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
సంపన్న పొగడెదము మేము పొగడెదము నీ దయనే కోరెదము శక్తి సంపన్న స్తుతులు పాడెదము సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయావము తాకుమయ మా పాపము కడుగుమయా జనితకు సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ్యా మా ప్రభువా తండ్రి మహిమలు పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయ సతతము స్తోత్రమయ్యా ప్రభువా తండ్రి మహిమలు పవిత్రాత్మతో నిండువారా నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం ఆమేన్ 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 సరిసా జోజ్ బాబు సిసిలియమ్మ గారుల ఆత్మశాంతి కొరకు ప్రార్థించుదము. ఈ రోష్నికి ఎంఎస్లో సీట్ రావాలని ప్రార్థించుదము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు మా కొరకు విజ్ఞాపనము చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేమెదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణమును పొందగలుగునట్లు మాపై కృపజూపుము. మీ గృహము పట్ల ఆసక్తి సన్యాసి మఠాధిపతి అయిన పునీత బెర్నార్డును దహించి వేయినట్లు చేసితివి.
వెలుగుచూ ప్రకాశించుచున్న దీపం వలె ఆయనను శ్రీసభలో స్థిరపరచితిరి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము కూడా ఆయన వలె ఆంతరంగిక అగ్నిజ్వాలతో తేజరిల్లుచు వెలుగు బిడ్డలుగా జీవించున్నట్లు అనుగ్రహింపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నరపుత్రుడా, నీవు నరుడవు కానీ దేవుడవు కావు. మొదటి పట్టణం యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 1 నుండి 10 వరకు వచనములు. ప్రభువు వాని నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తూరు రాజుకు ప్రభువునైన నా పలుకులు ఇట్లు వినిపింపుము. పోయి నీవు గర్వముతో పొంగిపోయి, నేను దేవుడను, సాగరముల నడుమ దేవుని వలె సింహాసనంపై కూర్చుంటిని, నేను దేవునితో సరిసమానుడినని ఎంచుచున్నావు. నీవు నరుడవు కానీ దేవుడవు కావు. నీవు నేను దానియేలు కంటే తెలివైన వాడను, నాకు తెలియని రహస్యములు లేవని తలంచుచున్నావు. నీవు తెలివితో నేర్పుతో సంపదలు కూడబెట్టితివి, వెండి బంగారు రాసులు ప్రోగు చేసితివి. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకొంటివి. సంపదల వలన నీకు మిగులు పొగరెక్కినది కనుక యావే ప్రభువునైన నా వాక్కిది. నీవు నేను దేవునితో సరిసమానుడినని ఎంచితివి. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదికి రప్పించును. వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవోపేతములైన వస్తువులనన్నింటినీ నాశనము చేయుదురు. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు. నిన్ను సంహరించువారు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నేను దేవుడినని చెప్పగలవా? నిన్ను హతము చేయువాడు నీ మీదికి వచ్చినప్పుడు నీవు నరుడవే అవుదువు కానీ దేవుడవు కాజాలవు. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరజాతి వారికి చిక్కి నీచమైన చావు చత్తువు. ఇది దేవుడినైన ప్రభువు ఆజ్ఞ. సర్వేశ్వరునికి వందనములు. ఇది ప్రభువు వాక్కు. వేసనికి వందనములు. వాక్యమునిగా నాకెంతో ప్రీతికరము, నీ నామమునిగా నాలోన మెదిలెసు స్వరము. నీ వాక్యమునినా నాకెంతో ప్రీతికరము, నీ నామమునినా
సృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యమని నాకెంతో ప్రీతికరము. నీ నామమని నాలోన వినియసు స్వరము. హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందును. హృదయ పలకముపై నీ నామమును వ్రాసుకుందును. హృదయముతో నీ వాక్యమును నేర్చుకుందుము. హృదయ పలకముపై నీ నామమును రాసుకుందుము. నీ పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును. నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. 19వ అధ్యాయము 23వ వచనము నుండి. ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి మిమ్ము అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, నూతన ప్రపంచమున పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను కానీ, సోదరులను కానీ, సోదరీలను కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డలను కానీ, భూములను కానీ త్యజించిన ప్రతివాడు 100 అంతలు పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటివారు అనేకులు కడపడి వారగుదురు, కడపడి వారు మొదటి వారగుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఎన్నో మార్లు మనం విన్నటువంటి వాక్యములే ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఏమిటి ఇది అనేది మనం ఆలోచిస్తే, ఎవరు ఎలాంటి ధనవంతులు మోక్షరాజ్యమునకు చేరలేరు. పేదలందరూ మోక్షరాజ్యానికి వెళ్తారా? అది కూడా ఒక ప్రశ్నే. పేదలందరూ గ్యారంటీగా పరలోక రాజ్యాన ప్రవేశిస్తారని చెప్పడం కూడా కొద్దిగా కష్టమే. అలాగని ధనవంతులందరూ కూడా దేవుని రాజ్యమును పొందలేరనడం కూడా ఒక విధంగా సరైనది కాదు. ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహిస్తే, మొదట ఎవడైతే తనకున్నవన్నీ దేవుడు ఇచ్చాడు అని గుర్తించని వాడే పరలోక రాజ్యమునకు అర్హుడు కాడు. నేను సంపాదించుకున్నాను, నా బాబు ఇచ్చాడు, నేను సంపాదించుకున్నాను, నా తెలివితేటల వలన, నా కష్టం వలన నేను సంపాదించుకున్నాను, ఇది నాది, ఇది నా సంపాదన అనుకుంటూ విర్రవీగేవాడు దేవుని రాజ్యమునకు అర్హుడు కాదు. కాబట్టి ఎవడైతే నాకున్నదేదో దేవుని కృప వలన, దేవుని దయ వలన నేను పొందాను అనేటటువంటి ఆ విషయాన్ని విశ్వసించి నమ్మినవాడు దేవుని రాజ్యాన్ని పొందుతాడు. అది కొంత ఉండవచ్చు, ఎక్కువ ఉండవచ్చు, కానీ దేవుని కృప వలన మనం ఒక విధంగా మాట్లాడితే, మనకున్నవన్నీ చూడండి, ఎవరిచ్చినటువంటివి? బంగారం భూమిలో దేవుడు ఎప్పుడో పెట్టాడు మన కోసం. వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు, భూమి, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా దేవుడే మనకు ముందుగానే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఏదైనా సరే దేవుని కృప వలన, దేవుని దయ వలన మనం పొందాము అనేటటువంటి మాటను మరచిన వాడు దేవుని రాజ్యమును చేరలేడు. ఇక రెండో విషయం మనం పరిశీలిస్తే, అనేక మంది యొక్క సహాయం వలన, మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది యొక్క సహాయ సహకారాల వలన మనము ఏదో సంపాదించుకుంటున్నాం, మనం ఏదో పొందుతూ ఉన్నాం, మనకేదో ఉంటూ ఉంది. ఈ విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఇతరుల యొక్క సహాయం వలన, సహకారం వలన మనము ఏదైనా సంపాదించుకోగలిగాము అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి ఎవరైనా మనకొక ఉద్యోగానికి చేరడానికి ఒక అవకాశం ఇచ్చారనుకోండి, ఒక సహాయం చేశారనుకోండి, ఒక మాట సహాయం చేశారనుకోండి, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే ఏదైనా మనకున్నది ఏదైనా కూడా కేవలము మన ఒక్కరి వలన సాధ్యం కాదు. మనకి ఇల్లు ఉంది, ఒక మంచి మేడ కట్టుకున్నాం అనుకోండి, పనివారు పనిచేస్తేనే తప్ప, ఎంతోమంది పనిచేస్తేనే తప్ప, ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తేనే తప్ప మనకు ఆ ఇల్లు రాలేదు, ఆ మేడ రాలేదు, ఆ అంతస్తు రాలేదు, లేకుంటే ఆ యొక్క మరి భవనం రాలేదు. కాబట్టి దేవుని కృప వలన, ఇతరుల యొక్క సహాయం వలన ఈరోజు ఇది నాకు లభించింది, ఈరోజు నేను పొందగలిగాను అనేటటువంటి ఆ యొక్క దానిని మర్చిపోకూడదు. ఎవడైతే మర్చిపోతాడో వాడే దేవుని రాజ్యానికి దూరం అయిపోతాడు. కాబట్టి
ఇది గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండటం, కృతజ్ఞతా భావము కలిగి ఉండటం. ఎప్పుడైతే ఇది దేవుడిచ్చింది, ఇతరుల సహకారం వలన నాకు ఇది లభించింది అని అనుకున్నప్పుడు దేవుని ఎడల, ఇతరుల ఎడల కృతజ్ఞతా భావం కలిగి ఉంటాం. ఈ కృతజ్ఞతా భావము లేనివాడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ఏ విధంగా దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి? మాటలతో సరిపోతుందా? ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథం ప్రకారము, కనీసం పాత నిబంధన ప్రకారము ఒక 10వ భాగం ఇవ్వాలి. దేవునికి 10వ భాగం ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథం మనకు చెబుతుంది. ఉదాహరణకి మనం ఏం చేస్తున్నాం? పీస్గా ఒక ఊర్లో, ఒక ఊర్లో గుడి ముందు ఒక షాప్ ఉంటుందట. వీళ్ళందరూ కూడా వచ్చి ఆ చిల్లర మార్చుకునే వాళ్ళట. అందులో ఎంత తక్కువ ఉంటుందో అంత తక్కువ చిల్లర తీసుకునే వాళ్ళు. 10 పైసలు ఉన్నప్పుడు 10 పైసలు, పావలా ఉన్నప్పుడు పావలా, రూపాయి ఉన్నప్పుడు రూపాయి, ఇలాగా బాగా తక్కువగా తీసుకొని వెళ్ళి అతి తక్కువని గుళ్ళో ఆదివారం చందా వేసేవారు. ఇది ఆ హిందువుడు కూడా గుర్తించాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనము మరొకసారి నేను తెలియజేస్తున్నాను, సీతమ్మదారిలో పనిచేశాను, ఇక్కడ పనిచేశాను. గుర్తించింది ఏంటంటే ధనవంతుల కంటే పేదవారే ఎక్కువ 10వ భాగం కాకపోయినా దేవునికి చందాలు ఇచ్చేవాళ్ళు పేదవాళ్ళే. లక్షలు సంపాదించే వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ. ఇదన్నమాట. సో దేవునికి మనం ఇవ్వాల్సింది ఇవ్వాలి. కృతజ్ఞత చూపించడం అంటే దేవుడు మనకి ఇది ఇచ్చాడు కాబట్టి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. నేను మనం విన్న యువకుడిని, నీవు వెళ్ళి అదిగో పేదలకు సహాయం చేయమన్నాడు, కానీ వాడు ఇష్టపడలేదు. అంటే ఇతరులకు సహాయం చేయటం ఒట్టి మాటలు కాదు, ఆపదలో ఉన్నవారికో అవసరం ఉన్నవారికో మనకు వీలైనంత చేయగలగాలి. ఇది ఎందుకంటే ఇతరుల సహకారం వల్లనే మనం పొందాం, అంతేగాని కేవలం మనొక్కరి శ్రమ వలన, తెలివితేటల వలన మనం సాధించలేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంది. కాబట్టి దేవుని దగ్గర, ఇతరుల దగ్గర పిసినారితనం అంటారు. మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, తోటివారిని మర్చిపోయి మనం ఇవ్వాల్సినది దేవునికి ఇవ్వకపోవటము. మలాకీ గ్రంథంలో అయితే ఒక గొప్ప చాలా కఠినమైన మాట ఉపయోగిస్తాడు, దొంగలు అని. 10వ భాగం అనేవాడు దొంగ అంటాడు ఆయన. కనుక ఇక్కడ ఇలాంటి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది కష్టమని ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక పిసినారితనం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఉదారత్వంతో ఇచ్చినటువంటి ఆ స్త్రీని ప్రభు పొగిడారు, మెచ్చుకున్నారు. కనుక ఇక్కడ మనము ఈ విషయాన్ని ఒకటి గుర్తించాలి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటిది, ఇతరుల సహకారం వల్ల మనం ఈ యొక్క ఆస్తిపాస్తులు కానీ, ధనధాన్యాలు కానీ, డబ్బు దశకం ఏదైనా మనం పొందామనేటటువంటిది గుర్తుంచుకొని మనము ఇవ్వవలసినది దేవునికి, చేయవలసిన సహాయం ఇతరులకు చేయగలగాలి. మనం మించేం అడగరు. కాకపోతే ఈరోజు నిన్న మనం విన్నాం ఆ యువకుడి గురించి. యువకుడు దేవాజ్ఞలు పాటిస్తున్నాడు. ఒరే నీవు దేవుని రాజ్యానికి దగ్గరగా ఉన్నావా అనలేదు. వాడు ఆజ్ఞలన్నీ పాటించాడు, మత ధర్మాలన్నీ నెరవేర్చుంటాడు, మనలాగే పూజలు పునస్కారాలు అన్నీ చేసి ఉంటాడు. మంగళవారాలు నారాయణపేటకి, లక్షవారాలు బాలయేసు దగ్గరికి, కొండ మీదకి, అక్కడికి ఇక్కడికి అన్ని భక్తి కృత్యాలు చాలా బాగానే ఉంటాయి. కానీ దేవునికి ఇవ్వవలసింది, దేవునికి చేయవలసిన సేవ, దేవునికి ఇవ్వవలసినటువంటిది తోటి మానవులకు చేయవలసింది చేయకపోవటం అనేది
అప్పుడే ఆ సందర్భంలోనే ప్రభు ఈ మాట అంటున్నాడు. ఆ యువకుడు పేదలకు దానం చేయమంటే లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు. అందువలన ఈ మాట చెప్పారు, ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము అని. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. రక్షణ వేరు, పరలోక జీవం వేరు. రక్షణ అనేది ఈ లోకములో దేవుడు తన దగ్గరకు వచ్చిన ఎవరికైనా ఉచితంగా ఇచ్చే వరం. అది పాప క్షమాపణ, తన కుటుంబంలో చేర్చుకోవటం, తన సంఘంలో చేర్చుకోవటం, ఇదంతా కూడా రక్షణ, రెడెంప్షన్. మన పాపముల నుండి కడిగివేసి మన దేవుని బిడ్డలుగా, సంఘ సభ్యులుగా, తన యొక్క వరాలకు వారసులుగా చేసేది ప్రభు దేవుడు. అది ఉచితం. కానీ ఈ యొక్క రక్షణను పరిపూర్ణం చేసుకొని నిత్య జీవం పొందడం అనేది మనం కొంతవరకు మన మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాలి. మరి జక్కయ్య చేసిన పని మనకోటి కనపడుతుంది. ఆయన తాను చేసినటువంటి దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నించాడు. పేదలంటే దయ చూపించలేదు. కాబట్టి ఇదిగో నేను ఆ యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభుని ప్రేమను తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభు తను చూపించిన గౌరవాన్ని బట్టి, యేసు ప్రభు తనకిచ్చిన విలువను బట్టి ఇవన్నీ గుర్తించినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను సగం ఆస్తి పేదలకు దానం చేస్తానన్నాడు. ఇదిగో నేను అన్యాయం చేశాను, అంగీకరించాడు. కాబట్టి అన్యాయం చేసిన వారికి తిరిగి నేను 4 రెట్లు ఇస్తానన్నాడు. చట్ట ప్రకారం 2 రెట్లే, కానీ 4 రెట్లు ఇస్తానన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు ధనికుడు ప్రవేశించుట కష్టమని చెప్పిన మాట, కానీ దేవునికి అసాధ్యమైనది లేదు అన్నారు. ఎందుకు దేవునికి అసాధ్యమైనది లేదు? ఆ దేవుని నమ్మిన వారు, ఇటు అంతోని వారు కానీ, లేక పునీత ఫ్రాన్సిస్ అస్సీపురి ఫ్రాన్సిస్ వారు కానీ, పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారు కానీ, క్లారమ్మ గారు కానీ, ఆనాటి నుంచి ఈనాటి వరకు 2000 సంవత్సరాల్లో అనేక మంది ధనవంతులు పూర్తిగా వారికి ఉన్నది వదిలిపెట్టి దేవుని యొక్క సేవలో మునిగి ఉన్నారు. పునీత అస్సీపురి ఫ్రాన్సిస్ వారైతే గొప్ప ధనవంతుడే. వాళ్ళ నాన్న ఆ రోజుల్లో మంచి పట్టు వస్త్రాలు, సిల్క్ వస్త్రాలు అమ్మే వ్యాపారం అయింది తండ్రిది. అలాంటివి ధరించాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అవన్నీ వదిలిపెట్టి ముతక బట్టలు ధరించాడు ఆయన చివరి వరకు కూడా. ఎంత సున్నితమైనటువంటి బట్టలు ధరించాడో అలాంటి వాడు అంత ముతక బట్టలు ధరించి ఆయన జీవించాడు. కాబట్టి కొందరు ఉన్నారు, ఆ జక్కయ్య, అలాగే తర్వాత ఫ్రాన్సిస్ ఎవరి వారు, క్లారమ్మ గారు, ఫ్రాన్సిస్ ఎవరి వారు, అసిసీపురి ఫ్రాన్సిస్ వారు, ఇలాగా చరిత్రలో చాలామంది ఉన్నారు. కాకపోతే 100 కోటికి ఒకడు అన్నట్టుగా ఉంటుంది. 100 కోటికి ఒకడు అన్నట్టుగా ఉంది. కనుక ఈ విషయాన్ని మనం గుర్తించి, మనం ఇంకో మాట చెప్పాలంటే, ఏంటి ధనం ఎంతవరకు ఉంటుంది మనతోని? ఎంతకాలం ఉంటుంది మనతోని? లక్షలు కోట్లు కూడబెట్టినటువంటి వారు అవి అనుభవించకుండానే పోయారు. లక్షలు కోట్లు కూడబెట్టిన వాళ్ళు అవి అనుభవించకుండానే పోయారు. అవి మనందరికీ తెలిసినవే, లోకంలో మనం చూస్తున్నవే. మన మూర్తి గారు, ఏ మూర్తి అంటారు? గోల్డ్ స్పాట్ మూర్తి గారు అంటారు. కోట్లు ఏమైంది? అమెరికాలో వెళ్ళి ఎవరు లేని దిక్కులేని సాగు తెచ్చాడు. ఇలా ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు.
కోట్ల ఆస్తి ఏమైంది? కాపాడిందా? కాబట్టి ఒకటి, ఈ లోకంలో కూడా అనుభవించలేని వారు మనం ఉన్నంత వరకు, దేవుడు మనకి ఇచ్చినంత వరకు మనం దాన్ని ఉపయోగించుకుంటూ నలుగురికి ఉపయోగపడేలాగా చూసుకుంటూ ఉండాలి ఒకటి. ఇక మరొక విషయం చూస్తే, చాలామంది నోరు కట్టుకొని కడుపు కట్టుకొని సంపాదిస్తారు. సంపాదించేటప్పుడు తినలేడు, సంపాదనలో పడి తినలేడు. ఇక కొంతకాలం వచ్చేటప్పటికి, కొంత సంపాదించేటప్పటికి తినలేడు. రోగాలు కొద్దిగా మంచి భోజనం చేద్దామంటే రోగం, తినకూడదు డాక్టర్ చెప్తారు. ఇవన్నీ మనం అనునిత్యము చూస్తున్నటువంటి విషయాలే. కాబట్టి దీన్ని పరిశీలించుకొని మనము ఎంతవరకు దేవుడే మనకు అన్నీ ఇచ్చారు, ఇవన్నీ మన కోసం ఇచ్చారు, ఇవన్నీ మన కోసమే ఇచ్చారు. కానీ దేవుడిచ్చాడు, ఇతరుల సహకారం వల్ల మనం పొందాము. ఇది మనతో ఉండేది కాదు, మనతో వచ్చేది కాదు, శాశ్వతమైనది కాదు. ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఎంతవరకు మనం ఎలాగ ఉండాలో అలాగ ఉండగలము. దాని వలన మనము నిత్య జీవము పొందగలం. కాబట్టి ధనికులైన వారందరూ కూడా నిత్య జీవం పొందలేరని చెప్పలేము. చరిత్ర మనకు చాటుతూ ఉంది. అసిపురి ఫ్రాన్సిస్ వారు కానీ, క్లేరమ్మ గారు కానీ, ఫ్రాన్సిస్ ఎవరి వారు కానీ, చాలామంది మన పునీతులు, వాళ్ళు మనకు సాక్ష్యము. వాళ్ళు చేసినటువంటి పని, వాళ్ళు కూడా ఆ రోజుల్లో గొప్ప ఆస్తులు వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చి ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము దేవుని ఎడల, తోటి మానవుల ఎడల చూపవలసిన బాధ్యతను మనం మర్చిపోకూడదు. ప్రభు స్పష్టంగా చెప్పాడు ఆ యువకుడికి, ఇదిగో నీ వెళ్ళి పేదలకు దానం చేయి, పేదలకు సహాయం చేయి. కనుక మనము దేవునికి ఇవ్వాల్సింది దేవునికి. మరి మనకు మీ అందరికీ తెలిసిన విషయమే, అక్కడ ప్రభు చెప్పిన మాట, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి, రాజుకి ఇవ్వాల్సింది రాజుకి అన్నాడు. ఇవే మనం గుర్తించాల్సినటువంటి విషయాలు. అలాగని కన్నుబోయే కాటుక అంట. కాటుక ఎంత పెట్టుకుంటారు మరి, ఈ రోజుల్లో పెట్టుకుంటున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇదివరకు కాటుక పెట్టుకునే వాళ్ళు కళ్ళకి, ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు కూడా పెట్టుకుంటారు అనుకోండి, కాటుక పెట్టుకునే వాళ్ళు. అయితే అక్కడ ఒక మాట ఏమంటారంటే, కన్నుబోయే కాటుక పెట్టుకోకూడదు. కాబట్టి కొంతమంది ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. అప్పులు చేసి ఇతరులకు ఇవ్వటం, ఇతరులకు అడ్డుగా ఉండి, ఏదో మంచికి పోతే చివరికి ఏమవుతుంది, ఏదో మధ్యలో జామీన్ అంటారు కదా, మధ్యలో జామీన్ ఉండిపోయి లేనిపోయిన వాళ్ళందరికీ, కపట ఫ్రెండ్స్కి, స్నేహితులకి, కపట స్నేహితులకి, లేకుంటే ఎవరికో దయదలిచి వారికి మా అడ్డుగా ఉంటే చివరికి ఏం చేస్తున్నారు, అది భారం మన మీద పడిపోతుంది. అలాగ చేయమని కాదు, మనము మనకున్నంతలో, మనకున్న దాంట్లో మనము చేయగలిగింది తప్పకుండా చేయాలి. అంతేగాని కొంతమంది అప్పు చేసి ఇతరుల సాయం చేస్తుంటారు. అంత అవసరం మనకు లేదు, అది కరెక్ట్ కూడా కాదు. మనం అప్పు చేసి ఇంకోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం లేదు. కానీ మనకున్నది, మనం ఇవ్వగలిగింది, మనం చేయగలిగింది మాత్రము తప్పకుండా మనము చెయ్యగలగాలి. అది ఈరోజు మరొకసారి మనం గుర్తుంచుకుందాం. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేవుని యందు కృతజ్ఞతాభావము, తోటి మానవుల కృతజ్ఞతాభావము, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి, తోటి మానవులకు చేయవలసిన సహాయం తోటి మానవులకి చేస్తూ మనం ముందుకు సాగాలి. కాబట్టి ఇక్కడ మనం ఎంత సంపాదించినా మరొకసారి మన బతుకులు తినడానికి కూడా నోచుకున్నటువంటి బతుకులు. ఎందుకు ఆ సంపాదన? కొద్దిగా సంపాదించినా చక్కగా ఉండే సంపాదన,
ప్రయత్నిద్దాం, దేవుని సహాయం కోరుకుందాం. ఆమేన్. ఫలమపత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఫలమపత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ఆత్మగీతం మనసు నిండా ఆత్మ కలశం పొంగి మురళి, ఆత్మగీతం మనసు నిండా ఆత్మ కలశం పొంగి మురళి. అల్లింపుడీదు సేవల నా స్నేహార్పణగా, నా స్నేహార్పణగా. కానుకలు, రొట్టెలు, కానుకలు తెచ్చిన వాళ్ళు నా ప్రసంగం అయిపోగానే ఇక్కడికి ఉండాలి, రావాలా. ఇద్దామా వద్దా, ఏం చేద్దాం? అక్కడ మా వాక్యం అయిపోయినాక నిలబడుతున్నాను కాసేపు. మరి ఇక్కడికి వచ్చినాక మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ మా ప్రభువా, పునీత బెర్నార్డు, పునీత అంతోని వారులు తమ బోధనల వందును ధర్మక్రియల యందును ప్రఖ్యాతిని గాంచి మీ శ్రీసభ శాంతి భద్రతల కొరకు తీవ్రమైన పోరాటమును జరిపిరి. వారి సంస్మరణ చేసుకొనుచు మేము మీ వైభవమును కర్పించు శాంతి సమైక్యముల దివ్య సంస్కారపు బలిని దయతో స్వీకరింపుడు. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. హృదయమంతటా యుక్తము న్యాయము.
ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీరు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సూచనను దయచేయుచున్నారు. మీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా కార్యములకు సహాయపడుచున్నవి. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మనము ప్రకటించదము, ఈ తానం చాటదము, మీరు మరల వచ్చి వేచి ఎందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు ఆయన మరలా మహిమతో వేం చేదురుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింపుమని బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన
మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్టులా దయచూపుడు. ఆయన మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత బెర్నార్డు అంతోని వారలతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలయన వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. ఈ దినము మీ చిత్త ప్రకారము మీ సముఖమున కూడి వచ్చిన ఈ మీ బిడ్డల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదర ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి తిరిగి మీతో ఐక్యపరుచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును ఒకప్పుడు అక్కడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. కొన్నాళ్ళ క్రితం నాకు తెలిసినటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు. దొంగల బడి 30 తులాల సుమారు 30 తులాల బంగారం దొంగతనం చేశారని. 30 తులాల బంగారం దొంగతనం చేశారు. పిల్లికి భిక్షం పెట్టరు. కాబట్టి ఈ లోక సంపదల మీద మనం అతిగా ఆధారపడకుండా అవే మనం రక్షిస్తాయని అనుకోకుండా దేవుడు మనకు ఉపయోగం కోసం, మన మేలు కోసం, మన సంతోషం కోసం, మన సుఖం కోసం ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు. అవి ఎంతవరకు దాని ప్రకారం మన దేవుని చిత్త ప్రకారము ఇవన్నీ అనుభవించాలో అంతవరకు అనుభవిస్తూ దేవుని మర్చిపోకుండా, తోటి వారిని మర్చిపోకుండా, అలాగే అవి ఎప్పుడు ఎక్కడ ఉంటాయో లక్ష్మీ సంచలం అంటుంటారు హిందువులు. కాబట్టి అన్నీ మనం గుర్తించి జాగ్రత్తగా దేవుని రాజ్యానికి వారసులయ్యేలాగా మనము కేవలము మన పూజలు, మన మన ప్రార్థనలు, మన జపమాలు, అంతని వారికి రొట్టెలు ఇవి మాత్రమే మనల్ని కాపాడవు. మనం చేయవలసింది దేవుని చిత్త ప్రకారము చేయవలసింది కూడా చేస్తూ ఉంటేనే మనకు ఆ పరలోక రాజ్యము లభిస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకొని అందుకు ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో లోక పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. సకల మానవ పాలకుడా, సృష్టి స్థితి లయకారకుడా, సకల మానవ పాలకుడా, పాపుల భార విమోచకుడా, భక్తుల పాలిట మోక్షకుడా, పాపుల భార విమోచకుడా, భక్తుల పాలిట మోక్షకుడా, సృష్టి స్థితిలయకారకుడా, సకల మానవ పాలకుడా. రసము అందుకొని ఇది నా దేహము రక్తమని, రసము అందుకొని ఇది నా దేహము రక్తమని, లోకున వారికి యోగ్యముగా జీవము తానే ఉండునని, లోకున వారికి యోగ్యముగా జీవము తానే ఉండునని, సృష్టి స్థితి లయకారకుడా, సకల మానవ పాలకుడా. పరలోకపు ఆహారం వందన చేతును నా దైవం, పరలోకపు ఆహారం
ఆత్మకు నిన్ను నీ జీవం కలకాలము జీవించుటకు ఆత్మల నిమ్మును ఈ జీవం. సృష్టి స్థితిలయకారకుడా సకల మానవ పాలకుడా సృష్టి స్థితిలయకారకుడా సకల మానవ పాలకుడా. అగిలిన గుండెకు వైద్యుడవు అలసిన ఆత్మకు ఆదరువు పగిలిన గుండెకు వైద్యుడవు అలసిన ఆత్మకు ఆదరవు. ప్రేమగా తండ్రిగా బ్రోచిదవు చూపిద నీకే కృతజ్ఞత ప్రేమగా తండ్రికి వ్రాంచెదను చూపెద నీకే కృతజ్ఞత. సృష్టి స్థితిలయకారకుడా సకల మానవ పాలకుడా సృష్టి స్థితిలయకారకుడా సకల మానవ పాలకుడా. పాపుల భార విమోచకుడా భక్తుల పాలిట పోషకుడా పాపుల భార విమోచకుడా భక్తుల పాలిట పోషకుడా. సృష్టి స్థితిలయకారకుడా సకల మానవ పాలకుడా సాధు స్వభావమును దయార్థ హృదయములు గల పరిశుద్ధకు పునీత అంతోని వారా అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇద్దరు పునీతులకు లేని అద్భుతములు చే శక్తిని పొందితే అద్భుతములు మీ మాటకై వేచి ఉందా బాధలను అన్నవారి కోరికలు తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండిన ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్తి చేకూర్చుతుంది, బాధల్లో ఉన్నవారికి ఉపశమనమిస్తుంది, పోగొట్టుకున్న వారికి తిరిగి దయచేస్తుంది, గాయపడిన మీకు మొరపెట్ట మరణించిన వారి సైతము జీవవంతులుగా చేస్తుంది. అనేక అద్భుతములు చేయ వరము పొందిన పునీత అంతోని వారా దృఢ నమ్మకంతో మీ పరిశుద్ధ స్వరూపం చెంత మోకరించి వేడుకొనిచున్నాము. మా కోరిక నెరవేరినట్లా సహాయపడండి.
నిన్ను ఆశ్రయించిన వారికి మనములను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరంగా పరీక్షించు అంతోని వారా, మీ హస్తములో కదలియాటికి ఇష్టపడు దివ్య పాలియేసిని చెవులలో ఈ మా దీన ప్రార్థనను మృదుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరు. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరంగా ఉండొచ్చు. అవి నెరవేరా ఒక్క మాట పలకవలసిదిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా మీద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీవు మన్నింపుడు. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం, ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. అనుసరించిన పరిశుద్ధ స్లీవను ప్రేమించిన ధర్మ మార్గమున మనసు కలిగిన ఆశామోహం పరిపురించిన నక్షత్రమా సువార్తను దృఢముగా ప్రసంగించిన దేవుని వచన శబ్దమా పవిత్రాత్మని కాంక్షించిన పతితులపదేశక దుష్టశక్తుల పాలిట ఖడ్గమా పుణ్యాత్ముల సద్బోధకుడా పాపాత్ములకు జ్ఞానజ్యోతి ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి.
చేతుల కోరక నీ దోషులకు శరణ్యమా మాట్లాడించు సత్య బోధకులైనా పిశాచిని బెదిరించిన బానిసలను రక్షించిన వ్యాధిగ్రస్తుల ఆరోగ్యము అంధులకు దృష్టి వసగిన కారణి వాణిని కనబరచు పోగొట్టుకున్న వాటి దయచేయుమా యాత్రకారుల నిజమా నిర్భాగ్యులకు ఆదరువా మత్స్యములకు భోవించిన పవిత్రతను ప్రేమించిన జ్ఞానమును వృద్ధి చేసిన లోక సత్యం వర్జించిన సంద్రాన ఆపదలు రక్షించిన సాధించు వాణి మురళినిరా స్తుతించు వారి తోడుగా లెక్కలిని ఆత్మలను గమ్యం చేర్చిన తిరుసపగోపురమా నియమాలని అస్తమును ధరించిన లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా మా పాపము మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా మా పాపములను దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా మా మీద దయగా ఉండండి స్వామి. పునీతంతో అనివారా సూరత్వము గల మేపరి కష్టపడి వారికి సంతోషమును కలిగించువారును పాపాగ్నిని చల్లార్చువారును ఉన్నత పరమండలమునందుండు వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత మాకు మోక్షానందము దయచేయునట్లు ప్రార్థించండి. యేసుక్రీస్తునాని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రుల మగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పితైన సర్వేశ్వర, మీ స్త్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండునట్లును నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రుల మగునట్లును మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలనని దేవర వారిని ప్రార్థించుచున్నాము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి
కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పొగడెదము నీ దయనే కోరిదము.